మరి ఇప్పుడేమవుతుంది? అమ్మఒడిని 2000 కట్ చేసి ఎడ్యుకేషన్ ఈకోసిస్టమ్ని డెవలప్ చేయడానికి ఆ 2000 రూపాయలని స్కూల్స్కి, నిర్మాణాలకి, వాటి యొక్క మెరుగుపరచడానికి, వసతులను కల్పించడానికి ఉపయోగిస్తే అర్ధవడి అయిందన్నావు కదా, అర్ధ జ్ఞానం కలిగినటువంటి లోకేష్ గారు. మరి ఇవాళ మీరు కూడా 2000 రూపాయలు కట్ చేశారు. ఎక్కడన్నా రూపాయి కాగితం వెచ్చించారా? ఏ స్కూల్లో అన్నా వసతుల్ని కల్పించారా? ఏ ఒక్క స్కూల్లో అయినా నాణ్యమైనటువంటి భోజనాన్ని ఇవ్వగలుగుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలందరూ. హోంమంత్రి భోజనం చేయడానికి కూర్చున్నటువంటి భోజనం ప్లేట్లోనే బొద్దింకల ఆహారం వచ్చింది. ఈ 14 నెలల్లో అనేక సందర్భాలలో కలుషిత ఆహారం తిని వందల సంఖ్యలో పిల్లలు హాస్పిటల్లో చేరినటువంటి ఘటనలు. ఇది చాతగాని దద్దమ్మ పరిపాలనకి పరాకాష్ట కాదా?